ఆ కొడుకు చాలా మంచోడు, బాగా చదువుకుంటున్నాడు. తండ్రి లేకపోయినా తల్లి కష్టపడి కొడుకును చదివించింది. తల్లి ఆశించినట్టుగా కొడుకు బాగా చదువుకుని కష్టపడి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. ఇంటికి వచ్చి అమ్మతో చెప్పేశాడు, అమ్మా నువ్వు కన్న కలలన్నీ నెరవేరినాయి, ఉద్యోగం వచ్చింది, 1,50,000 జీతం, కారు ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు. ఆ కొడుకును చూసి ఆ తల్లి ఎంత మురిసిపోయిందో. కొంచెం సెటిల్ అయిన తర్వాత, నాన్న మరి చెల్లి సంగతి ఏమిట్రా, పెళ్లి సంగతి ఏమిట్రా, పెళ్లి సంబంధాలు చూస్తున్నానని చెప్పి అన్నాడు. పెళ్లి సంబంధం రానే వచ్చింది, మంచి సంబంధం. కట్న కానుకలు వాళ్ళు మాట్లాడారు. అంతంత కట్నం ఇచ్చి చెల్లి పెళ్లి ఎలా చేస్తావు, చెల్లి కంటే చెల్లి పెళ్లి కంటే నాకేమని చెప్పు, ఆ ఒక్క బాధ్యత నేను తీర్చేస్తే నీకున్న బరువు తగ్గిపోతుంది, నా బాధ్యత తీరిపోతుంది. చాలా సంతోషించింది ఆ తల్లి. ఈ లోపల ఉద్యోగం నిమిత్తము అమ్మ నేను 2 వారాలు బయటకు వెళ్లాల్సి వస్తుందని చెప్పేసి వెళ్ళాడు. దూర ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి ఆరోగ్యం బాలేదు, హాస్పిటల్కి వెళ్ళాడు. డాక్టర్ గారికి చూపించుకున్నాడు. డాక్టర్ గారు అన్ని పరీక్షలు చేశారు. రిపోర్ట్స్ లో నీకు ఎయిడ్స్ రోగం వచ్చింది, ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఆ కుర్రోడు తల్లడిల్లిపోయాడు. డాక్టర్ గారు నాకు ఎయిడ్స్ రావడం ఏమిటండి, అమ్మ నువ్వు చెల్లిని బాగా చూసుకోవాలని చెప్పేసి అల్లరి చిల్లరిగా ఎప్పుడు జీవించలా, ఆ రిపోర్ట్ నాది కాదు. ఎప్పుడైనా నువ్వు పార్టీస్కి వెళ్ళావా, ఆ పార్టీలో నువ్వు ఎప్పుడైనా తాగావా, లేక నువ్వు ఆ మైకుల్లో ఎవరైనా కలిసావా, ఒకసారి జ్ఞాపకం చేసుకో. డాక్టర్ గారు జ్ఞాపకం వచ్చింది. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నా ఫ్రెండ్స్ అందరూ అన్నారు, రే ఈ రాత్రి మనం ఎంజాయ్ చేయాలి, ఈ రాత్రి మనం పార్టీ చేసుకోవాలని చెప్పి వాళ్ళందరూ వద్దంటున్నప్పటికీ వాళ్ళు బలవంతంగా నన్ను తాగించేశారు. తాగిన తర్వాత నాకు తెలియదు, వాళ్ళ అమ్మాయిని కూడా పిలిపించారు. బలవంతంగా అమ్మాయిని నా గదిలోకి తోసేశారు. రాత్రి నా ప్రమేయం లేకపోయినా సరే అమ్మాయితో నేను తప్పు చేయటం జరిగింది. బాబు ఆ రాత్రి నువ్వు చేసిన తప్పే ఈ రోజు నీకు కుదరని రోగం. ఏ వేషతో అయితే ఆ రాత్రి నువ్వు పడుకున్నావో ఆ వేషకు తీవ్రమైనటువంటి ఎయిడ్స్ రోగం ఉంది. తీరా ఇప్పుడు టెస్టులలో చూస్తేనేమో ఆ ఎయిడ్స్ రోగం ముదిరిపోయి ఉంది, నువ్వు ఎక్కువ కాలం బతికే ఛాన్స్ లేదు. ఆ పట్టణంలోనే ఆ కుర్రోడు చచ్చిపోయాడు. నా కొడుకు వస్తాడు, మా అన్నయ్య వస్తాడు, వివాహం ఘనంగా జరుగుతుంది, జరిపిస్తాడని చెప్పి కలలు గంటూ ఉన్నారు. పెళ్లి వాళ్ళు వచ్చి తొందర చేస్తున్నారు. పెళ్ళయ్యే సమయానికి కనిపించకుండా మాయమైపోయాడు. ఉన్నాడో చచ్చాడో అని అరుస్తున్నారు, కేకలేస్తున్నారు. ఈ లోపల ఒక డెడ్ బాడీని లోపలికి తీసుకొచ్చారు. మీ బాబు పేరు ఈ పేరేనా? అదే పేరు మా బాబు పేరు అయ్యా. అయితే ఈ శవం ఆ బాబుదే అని చెప్పి తీసుకొచ్చి శవాన్ని అక్కడ దించారు. తీరా చూస్తే వాళ్ళ అబ్బాయి నిక్షేపంలో ఉన్నవాడు, నిక్షేపంగా ఇక్కడ నుంచి వెళ్ళిన వాడు శవం వచ్చాడని చెప్పి అమ్మ గుండెలు బాదుకుంటూ ఉంది. వాళ్ళు చెప్తున్నారు, ఎయిడ్స్ రోగంతో చచ్చిపోయి మార్చురీ గదిలో పడుంటే మేమే అడ్రస్ పట్టుకుని తీసుకొచ్చాం. మా అబ్బాయికి ఎయిడ్స్ రోగం రావటం ఏమిటి? శుభకార్యము జరగాల్సిన చోట అమ్మ చెల్లి సంతోషించాల్సిన సమయంలో తను ఎప్పుడో చేసిన తప్పు, ఎప్పుడో చేసిన పాపము పండిందండి. పాపానికి ఒక తత్వం ఉంది. నువ్వు పాపం చేసి మర్చిపోవచ్చు, కానీ అది మాత్రం నిన్ను మర్చిపోదు. తప్పులు చేయటం సాధారణంగా మనుషుల యొక్క సహజ లక్షణం. కానీ చేసిన తప్పును ఒప్పుకొని విడిచిపెడితే కనికరము పొందుకుంటామో, దేవుని కృపను అనుభవిస్తామో, కలకాలము దేవుడితో జీవిస్తాము. ఈ రీల్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 100 మందికి షేర్ చేయండి. తప్పక మీకు ఎంత నచ్చిందో కామెంట్ చేయండి.